ముందుగా ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే తురిమిన అల్లం, కొద్దిగా కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు సేమియా వేసుకోవాలి. ఇది ఆశీర్వాద్ సేమియా అండి. నేను అసలు ముందు ఫ్రై చేయలేదు, డైరెక్ట్ గా వేసేసాను. సేమియా వేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ సేమియా గోధుమలతో చేసింది కాబట్టి అసలు ఎక్కడ కూడా స్టిక్గా లేదు, చాలా బాగుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.